ఇక తాజా పరిణామాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. అయితే రోహిత్ 1962 నాటి భారత్ అని అనుకుంటుందేమో చైనా ఇంకా కూడా. కాదు అని ఇప్పటికే గట్టి సంకేతాలు పంపించింది భారత్. చైనా కవ్వింపులకు ధీటైన సమాధానం ఇవ్వడానికి భారత్ చాలా సిద్ధంగా ఉంది. డ్రాగన్ పై అణ్వాస్త్రాలను గురిపెట్టింది. చైనాను టార్గెట్ చేసే క్షిపణులను భారత్ వేగంగా రూపొందిస్తోందని అమెరికా నిపుణులు కూడా వెల్లడించారు. భారత్ చైనా ఉద్రిక్తతలపై అమెరికా అణు శాస్త్రవేత్తలు క్రిస్టెన్సన్, రాబర్ట్ నోరిస్ రాసిన వ్యాసం సంచలనం రేపుతోంది. ఇండియన్ న్యూక్లియర్ ఫోర్స్ 2017 పేరుతో వీళ్ళిద్దరూ తాజా పరిణామాలపై ఒక వ్యాసాన్ని రాశారు. భారత్ దగ్గర అణ్వాయుధాలను మోసుకెళ్లే 5 అధునాతన క్షిపణులు ఉన్నట్టు అమెరికా న్యూక్ సైంటిస్టులు వెల్లడించారు. ఖండాంతర క్షిపణి అగ్ని 5ని దక్షిణాది నుంచి ప్రయోగించినప్పటికీ చైనా మొత్తాన్ని టార్గెట్ చేసే అవకాశం ఉందని తెలిపారు. చైనా విషయంతో గతంతో పోలిస్తే భారత్ వైఖరిలో చాలా మార్పు వచ్చినట్టుగా వెల్లడించారు. గతంలో భారత దృష్టి అంతా పాకిస్తాన్ మీదే ఫోకస్ అయి ఉండేది. కానీ తాజాగా సిక్కిం సరిహద్దుల్లో కవ్వింపు చర్యల కారణంగా పరిస్థితులు మారిపోయాయి. చైనాతో తాడోపేడో తేల్చుకోవడానికి భారత్ సిద్ధంగా ఉంది. ఇండియా దగ్గర 7 రకాల అణ్వాయుధాలు ఉన్నట్టు అమెరికా నిపుణులు చెబుతున్నారు. భారత్ దగ్గర 2 అణుయుద్ధ విమానాలు, 4 భూ ఉపరితల ఖండాంతర క్షిపణులు ఉన్నాయి. ఖండాంతర క్షిపణులను ప్రయోగించే యుద్ధ నౌక కూడా భారత్ దగ్గర ఉంది. వచ్చే 10 ఏళ్లలో భారత రక్షణ వ్యవస్థ మరింత పటిష్టంగా తయారవుతుందనే అభిప్రాయాన్ని అమెరికా నిపుణులు వ్యక్తం చేశారు. ఇక 1962 నాటి భారత్ కాదు అని చైనాకి ఇప్పటికే గట్టి వార్నింగ్ ఇచ్చారు రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ. యుద్ధం వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు చైనాకు పరోక్షంగా సంకేతాలు పంపించారు. నావికా దళాన్ని మరింత ఆధునికీకరించేందుకు కసరత్తు జరుగుతోంది. చైనా దృష్టిలో పెట్టుకునే బంగాళాఖాతంలో భారత్, జపాన్, అమెరికాలు యుద్ధ విన్యాసాలు చేశాయి. మరిన్ని యుద్ధ విన్యాసాలు చేయాలని 3 దేశాలు నిర్ణయించాయి.